అంటే వంశాభివృద్ధి రస్తు. మన ఇంట్లో 12 సార్లు ఉంటాయి. ఏంది మరి ఆ యొక్క పుష్టిరస్తు అభిజ్ఞమస్తు ఆయుష్యమస్తు స్వస్తికర్మాస్తు వేద సంధిరస్తు శాస్త్ర సంధిరస్తు గృహే ధన ధాన్య సమృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు. ఈ విధంగా మనకు అన్ని కూడా స్వామివారు ఇస్తున్నారు. ఆ నీళ్లు కుమార్ గౌడ్ గారు, దేవేంద్ర గౌడ్ గారు, సంగీత గారు, అపర్ణ గారు వీరందరూ కలిసి చక్కగా అన్నదానాన్ని మనకు చేస్తున్నారు. చేయాలండి. గంధం పెట్టండి, బొట్టు పెట్టండి, కుంకుమ పెట్టండి, స్వామివారికి అక్షింతలు వేయండి. పాదాలు చక్కగా శ్రీవారి పాదాల్లాగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో కలియుగ దైవం 60 వత్సరములు మహాతపం వనరించి నేడు నీ చరణములంటి విజయ సాగిపోతుండే కరుణారసాంబుడు భవజ్వల కాంతి నిధాన శ్రీపతి తిరుమల వెంకటేశ్వర పరమేశ్వర యొక్క తిరుమల వెంకటేశ్వరుడు ప్రతి క్షణము దయతో చూడాలని మనం ఆ పాదాలకు ఇప్పుడే పూజ చేశాము. దాని తర్వాత మధుపక్కాన్ని మీరు అందరూ చూస్తుంటారు. పెళ్లి పిల్లగానికి రాగానే పెరుగు బెల్లం పెట్టుకుని అంటుంటారు. ఎందుకు అంటే మై యశో మై బలో, ఆ యొక్క పెరుగులో బలం ఉంటుంది. ఆ బెల్లము పెరుగు కలిపి పెట్టినట్లయితే ఆ యొక్క శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల ఆ అత్యంత అనుకూలమృతం మాతృరూపేణ సంస్థ నమస్తస్యై నమో యుక్తాః మోత్తస్మ తండ్రి తాత ముత్తాత తాతను చెప్తాము. అలాగే జగన్మాత అయినటువంటి జానకి మాత కూడా సర్వలోక రక్షామణి. ఆమె యొక్క తండ్రి తాత తండ్రి ఆ తర్వాత ఆమె ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ప్రవణలో చెప్పుకుంటాము. వారికి వారి సీతారామచంద్ర స్వామి యొక్క వారి యొక్క అనుగ్రహం ఉండాలని ఉద్దేశంతో మీరు కూడా జగస్వామి చదివేటువంటి ప్రవరణ మీరందరూ కూడా ఏకాగ్రంగా పెట్టి అనుకున్నటువంటి కూడా కోరికలు నెరవేరుతాయి. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యో భవదో వాసిష్ఠమైత్రావరణ కౌండిన్య వయార్షపర్వణాన్వితవశిష్టగోత్రోద్భవాయ బాభగ మహారాజవర్మణో నత్రే అజ మహారాజవర్మణ పుత్ర పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ సీతారామచంద్ర స్వామినే కన్యార్థినే వరాయ చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యో ఆంగిరస స్వామినే కన్యార్థినే వరాయ. గోత్రం ఏం గోత్రం వాళ్ళనే? వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయార్షపరాన్విత వశిష్ఠ గోత్రం. అలాగే అమ్మవారు చతుస్సాగర పర్యంతం వారు ఎవరు? గౌతమస గోత్రం. అంటే మా గోత్రం కూడా గౌతమస గోత్రమే. సీతా వాళ్ళ వంశం ఉన్నట్టుంది మాది కూడా. అయితే ఆ గౌతమస గోత్రోద్భవి ఆమె స్వర్ణరోమ మహారాజవర్మణ
నత్రి అంటే ముని మనవరాలు, రస్వరోమ మహారాజవర్మణ పౌత్రి, జనకజ మహారాజవర్మణ పుత్రి, సీతాదేవి నామ్ని సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి వరార్థిని కన్యాం. ఈ విధంగా ఫలానా ఆ యొక్క ముని మనవరాలు, ముని మనవడు, మనం కూడా చెప్తాము, పెళ్లిలో చెప్తాం కదా, మన వాళ్ళ ముగ్గురు తరాలు కూడా చెప్తాం. ఎప్పుడైనా కూడా తాత, తర్వాత ముత్తాత, తండ్రి ఆ యొక్క పేరు చెప్తూ, ఇప్పుడు స్వామివారికి కూడా ఇలా 3 సార్లు చెప్పాలి. ఒక్కసారి అయింది, రెండోసారి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవదా వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యతరాజవృష్ణగోత్రోద్భవస్య నాపక మహారాజవర్మణో నత్రే అజ మహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ శ్రీ సీతారామచంద్ర స్వామి కన్యార్థినే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవదా ఆంధ్రవాయాచ గౌతమ రాజవర్మణ ఆన్విత గౌతమ గోత్రోద్భవం స్వర్ణరామ మహారాజవర్మణో నత్రే అశ్వరాజ మహారాజవర్మణ పౌత్రం జనకజ మహారాజవర్మణ పుత్రం సీతాదేవి నామ్నే సాక్షాత్ వరార్థిని కన్యాం చతుస్సాగర పర్యంతం ఉత్తమ గృహాభివృద్ధిత్తం వాసిష్ఠ మైత్రావరణ విష్ణు గోత్రోద్భవం నావగమారాయ నత్రేయం అజ మహారాజ పౌత్రేయం దశరథ మహారాజ పుత్రాయ శ్రీ సీతారామచంద్ర స్వామినే కన్యార్థినే వరాయ. కూతురునే కనాలి. ఎందుకు కనాలి అంటే షోడశ మహాదానాలలో ఒక కన్యాదానం అనేది చాలా గొప్పది. ఆ కన్యాదానం చేసినట్లయితే అటు 10 తరాలు ఇటు 10 తరాలు మన గతించిన వాళ్ళు పుణ్యలోకాలకు పోతారు. మరి ఆ విధంగా ఎలా అంటే అలాగే మనం ఉన్న వంశం, మనం ఇప్పుడు నడుస్తున్న వంశము మరి మాసవి ధ్రువమండల పర్యంతం ఈ భూమి నుంచి ఒక్కొక్క నువ్వుల గింజ రాశిగా పోస్తే ఎన్ని నువ్వుల గింజలు అయితాయో అన్ని సంవత్సరాలు మన వంశం అభివృద్ధి చెందుతుంది. మరి మాసై ధ్రువమండల పర్యంతం అంటే ఒక్కొక్క మినుప గింజ ధ్రువమండలం దాకా ఒక రాశిగా కుప్పగా వస్తే ఎన్ని మినుములు అవుతాయి, ఎంత మినపప్పు అవుతాయి, ఎన్ని గారెలు అవుతాయి. ఆ మినపప్పు అంత సంవత్సరాలు మన వంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ యొక్క కన్యాదానం చేయాలి. మరి అయ్యా మరి మాకు 2 కొడుకులే, మరి కన్యాదానం చేయలేదు, నాకు పుణ్యం రాదా అంటారు. మీకు కూడా వస్తుంది. కన్యాదానము అంటే కన్యా ఆదానము, మీ ఇంటికి కోడలు వస్తుంది. ఇక్కడ అన్ని దానాలు వేరు, కన్యాదానం వేరు. అన్ని దానాలు ఇచ్చిన వాళ్ళకే పుణ్యం, కానీ కన్యాదానములో ఇచ్చిన వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు వీళ్ళ వంశము కూడా వారికి కూడా పుణ్యం కన్యాదానం లభిస్తుంది. కాబట్టి ఆ యొక్క అమ్మాయిని మీరు కూడా చక్కగా కోడలుగా కాకుండా కూతురుగా చూసుకుంటే పుణ్యం వస్తుంది. కూతురుగా చూసుకోకుండా మాత్రం పుణ్యం రాదు. ఖచ్చితంగా కూతురుగా చూసుకోవాలి, అప్పుడే పుణ్యం వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. ఇప్పుడు మహాసంకల్పం జరగబోతుంది.